బిగ్ బాస్ తెలుగు 9 వైల్డ్ కార్డ్ డిసిషన్తో శ్రీజ ఎలిమినేషన్ ఫ్యాన్స్ ఆగ్రహం. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 తాజా ఎపిసోడ్లో శ్రీజ దమ్ము ఎలిమినేషన్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈసారి ఓటింగ్ ఆధారంగా కాకుండా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ నిర్ణయం ఆధారంగా ఎలిమినేషన్ జరగడంతో ఫ్యాన్స్ దీనిని అన్యాయం అని విమర్శిస్తున్నారు. అనుకోని ఎలిమినేషన్. అక్టోబర్ 12 ఎపిసోడ్లో నాగార్జున ఎలిమినేషన్ ట్విస్ట్ను రివీల్ చేశారు. పబ్లిక్ ఓటింగ్ ఫలితాల బదులు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో దివ్వెల మాధురి ఓటువేసి శ్రీజను నేరుగా ఎలిమినేట్ చేశారు. ఫ్యాన్స్ ఎందుకు ఆగ్రహిస్తున్నారు? బిగ్ బాస్ ఎప్పుడూ పబ్లిక్ ఓటింగ్ ఆధారంగా నడుస్తుందని చెబుతారు. కానీ ఈసారి హోస్లో కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ ఎలిమినేషన్ డిసిషన్ తీసుకోవడంతో ఫ్యాన్స్ దానిని అసమంజసంగా భావించారు. శ్రీజ పబ్లిక్ ఓట్స్ ఆధారంగా ఉండాలి, కానీ హౌస్ పొలిటిక్స్ వల్ల బయటకు పంపడం సరైంది కాదు అని చాలామంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఎలిమినేషన్కు ముందు తగాదాలు. శ్రీజ ఎలిమినేషన్కు ముందు హౌస్లో కొన్ని ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఆమె దివ్వెల మాధురితో టాస్క్లో ఘర్షణపడి, అలాగే భరణి ఫేక్ అని చెప్పిన వివాదం కూడా వెలుగులోకి వచ్చింది. ఇవన్నీ ఆమె ఎలిమినేషన్ నిర్ణయంపై ప్రభావం చూపినట్లు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో స్పందనలు. ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన వెంటనే సోషల్ మీడియాలో హడావుడి మొదలైంది. జస్టిస్ ఫర్ శ్రీజ వంటి హ్యాష్ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. చాలామంది ఆమె జర్నీ మధ్యలో ఆగిపోవడం అన్యాయం అని పేర్కొంటున్నారు. బిగ్ పిక్చర్. ఈ ఎలిమినేషన్తో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఫెయిర్నెస్పై చర్చలు మొదలయ్యాయి. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్కి ఇంత పవర్ ఇవ్వడం వల్ల పబ్లిక్ ఓట్స్ విలువ తగ్గిపోతుందా అనే ప్రశ్నలు లేవుతున్నాయి. శ్రీజ జర్నీ ఈ ఎపిసోడ్తో ముగిసినా ఆమె ఎలిమినేషన్ చుట్టూ ఉన్న వివాదం మాత్రం కొనసాగుతుంది. ఈ సీజన్లోని అత్యంత కాంట్రవర్షియల్ మూమెంట్స్లో ఒకటిగా ఇది గుర్తుండిపోతుంది.